అందరికీ నమస్కారం. తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తుంది. మనకు కనపడే రాజకీయం ఒకటి, కనపడని రాజకీయం మరొకటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు చూసుకోండి. పైకి ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు, ఒకరినొకరు వ్యతిరేకించుకుంటూ ఉంటారు. కానీ మనకు కనపడిన రాజకీయం ఏంటంటే ఒక కామన్ పాయింట్ కాడ వీళ్ళిద్దరూ కలుస్తారు. ఒక కామన్ పాయింట్ కాడ వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అనేది తెలంగాణలో అధికారంలో ఉండదు. తెలంగాణలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు, వచ్చినా సరే ఆ పార్టీ అధికారంలో ఉండొద్దు, దాన్ని ఓడించారు కాంగ్రెస్ పార్టీని. దేశంలో అధికారంలోకి రావద్దు, ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండొద్దు అనేది బీజేపీ ఆలోచన విధానం. అలాగే బీఆర్ఎస్ ఆలోచన ఏంటి? కాంగ్రెస్ అధికారం నుంచి దిగిపోతే అధికారంలోకి వచ్చే తానే కదా అనేది బీఆర్ఎస్ ఆలోచన, బీఆర్ఎస్ కోరిక. సో ఈ ఆలోచన కాడ, ఈ కోరికల కాడ వీళ్ళిద్దరి మధ్య ఒక కామన్ అండర్స్టాండింగ్ కుదురుతూ ఉంది. ఇప్పుడు ఈ కామన్ అండర్స్టాండింగ్ కూడా ఎవరి స్వార్థం వాడిది. రేపొద్దున కాంగ్రెస్ అధికారం దించడం కోసం బీఆర్ఎస్తో కలవాల్సి వచ్చిద్దేమో. రెండోది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేస్తున్నారు కాబట్టి, కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఒక అండర్స్టాండింగ్తో పోతే మంచిదేలే, ఎందుకంటే మనకు కామన్ శత్రు కాంగ్రెస్ కదా అనేది బీజేపీ ఆలోచన. బీఆర్ఎస్ ఆలోచన ఏంది? కొన్ని విషయాల్లో కోఆపరేట్ చేసుకుంటూ పోతే, బీజేపీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ పోతే, కేంద్రంలో కేసులు ఉన్నాయి, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టాలని చూసినా సరే కేంద్రం సేవ్ చేస్తూ పోద్ది, కేంద్రంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి అన్నది బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్. అందుకని చూడండి, పోయినసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోఆపరేట్ చేసింది. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. అందుకనే 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీట్ రాలేదు. కానీ 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు గెలిచాయి. ఎందుకు 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి వచ్చాయంటే బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి పడ్డాయి కాబట్టి. అక్కడ ఈ కామన్ అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరు స్వార్థాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఒక నడుస్తున్న పొలిటికల్ సబ్జెక్ట్ మీకు చెప్తా. దానం నాగేంద్ర అనేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు అనడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. అతను బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా కాంగ్రెస్ బీపా మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా, అంటే లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు. సో నిజానికి స్పీకర్ గారు దానం నాగేంద్ర గారి మీద అనర్హత వేటు వేయాలి. లెక్క ప్రకారం బీఆర్ఎస్ వాళ్ళు అనర్హత వేటు వేయమని పిటిషన్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి పిటిషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు పిటిషన్ ఇవ్వడం కామనే, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడు కాంగ్రెస్లో పోయాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం కామనే. కానీ బీజేపీ వాళ్ళు కూడా ఇచ్చారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏదైతే మహేశ్వర్ రెడ్డి గారు, అతను దానం నాగేంద్ర అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండి, అతను కాంగ్రెస్లోకి వెళ్ళాడు, అతని మీద అనర్హత వేటు వేయండి అంటూ స్పీకర్ గారు పిటిషన్ దాఖలు చేశారు. అసలు బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం అనేది ఇక్కడ అర్థం కాని విషయం. అతను బీజేపీ ఎమ్మెల్యే కాదు, పార్టీ మారింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో పోయాడు. ఇది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య డిస్ప్యూట్, బీజేపీకి సంబంధం లేదు. కానీ బీజేపీ ఈ విషయంలో దూరి స్పీకర్ గారికి అనర్హత వేటు పిటిషన్ ఇచ్చింది. సరే, ఈ అనర్హత వేటు పిటిషన్ని స్పీకర్ గారు తోసిపుచ్చారు. బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ని తోసిపుచ్చారు, బీజేపీ ఇచ్చినటువంటి పిటిషన్ని తోసిపుచ్చారు. లేదు అతను పార్టీ మారినట్టుగా నా దగ్గర నాకు ఎవిడెన్స్ చూపించలేకపోతున్నారు మీరు అని చెప్పారు. సో ఇప్పుడు దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ అయితే ఉంది. కేవలం దానం నాగేంద్ర విషయంలోనే కాదు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అలాగే ఉంది. అది పక్కన పెట్టేస్తే బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దానం నాగేంద్ర అనేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తిని ఆ ఎవిడెన్స్ లేదనే పేరుతో అతని మీద ఉన్నటువంటి అనర్హత వేటు పిటిషన్ స్పీకర్ గారు తోసిపుచ్చారు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయం చేయాలి, అతని మీద, ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయాల్సిందే అంటూ ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మామూలుగా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. స్పీకర్ గారు ఇచ్చినటువంటి నిర్ణయం మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాల్సింది బీఆర్ఎస్ వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక దశ వరకు న్యాయ పోరాటం చేశారు. ఏ దశ వరకు చేశారు? ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోమని స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేయండి అనేంత వరకు న్యాయ పోరాటం చేశారు. వన్స్ స్పీకర్ గారు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనర్హత వేటు పిటిషన్ కొట్టేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళలేదు. ఇక స్పీకర్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదు. మామూలు బీఆర్ఎస్ వాళ్ళు దాఖలు చేయాలి, కేటీఆర్ దాఖలు చేయాలి. కేవలం పిటిషన్ దాఖలు చేయడమే కాదు, ప్రజా పోరాటం కూడా చేయాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ప్రజలు కలపడుతున్నప్పటికీ కూడా పార్టీ మారినట్టు స్పీకర్ గారు ధృవీకరించడం అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలి. కానీ ఎందుకో కేటీఆర్ గారు ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. మరి రేవంత్ రెడ్డి గారితో ఉన్న అండర్స్టాండింగ్ ఏమో బాగా సైలెంట్ అయిపోయారు. అసలు ఎందుకని మొన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేసి కనుక ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కోటేసే వాళ్ళ, కాంగ్రెస్ కోటేసే వాళ్ళని ప్రజల ముందే తేడతలం అయిపోయేది. క్లియర్గా ప్రజలే చూసి ఉండేవాళ్ళు. ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టే అవకాశం బీఆర్ఎస్కి వచ్చింది. కానీ దాన్ని కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకోలేకపోయింది. మరి ఏం అండర్స్టాండింగో ఏమో. సరే, అది బీఆర్ఎస్ చేయలేకపోతున్న పని బీజేపీ చేసింది. బీజేపీ
శాసనసభ పక్షనేత ఏలేటి మైసిరెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. స్పీకర్ గారి నిర్ణయం తప్పు, అతను పార్టీ మారాడు, అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే, అతన్ని అనర్హుని చేయాల్సిందే అని వెళ్ళాడు. ఇప్పుడు దీంట్లో ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీతో ఒక విషయంలో అండర్స్టాండింగ్, ఇంకొక విషయంలో కాంగ్రెస్ అండర్స్టాండింగ్తో ఏదో అటు నెట్టుకొస్తుంది. ఆ విచిత్రమైన రాజకీయం తెలంగాణలో నడుస్తుందండి. అందరూ వాళ్ళ సబ్జెక్ట్ బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకరితో ఇంకొకరు టైప్ అవుతూ ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ తరపున బీజేపీ ఒకరితో పులుచుకుంది అనేటువంటి తమ్ముడే నేను పెట్టాను.